హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మన మిర్చి తోటలో 15వ స్ప్రే చేద్దామని మనమైతే మందులు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది చూద్దాం. అయితే ఇప్పటికి మనం ఈ మిర్చి తోటలో స్ప్రే చేయక 10 నుండి 11 రోజుల మధ్యలో అవుతుందండి. ఎందుకంటే మనం కొట్టిన మందులు వచ్చేసి అలెక్టో ఇండోఫిల్ వాళ్ళది, దాని కాంబినేషన్గా మ్యాక్ కంపెనీ వాళ్ళది లానో తీసుకురావడం జరిగింది. ఆ రెండు ఇప్పటికి మనం స్ప్రే చేసి దాదాపుగా 11 రోజులు అవుతుంది. 11 రోజుల నుంచి మనం మిర్చి తోటలో అయితే మందు స్ప్రే చేయలేదు. ఇంకొక 2-3 రోజులు అవుదాం అనుకున్నానండి. కాకపోతే మా ఏరియాలో మాకైతే నల్లి అయితే అటాక్ అయింది. ఆల్రెడీ మా పక్కన మిర్చి తోటలలో దాదాపు 60% ప్రతి పూతలోనూ విపరీతంగా నల్లి ఉండటం జరిగింది. ఎందుకంటే మా ఇలా మెయిన్ రోడ్డు కావటం, చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, అలాగే మా తోటలో కూడా చెట్ల కింద అయితే నల్లి అయితే కనిపించడం జరిగింది. ఓన్లీ ఆ చెట్ల కిందే ప్రస్తుతానికి అయితే ఉంది. మనకి అటుపక్క ఉన్న తోటలో అయితే నల్లి అయితే బాగా ఉండటం జరిగింది. అందుకోసమనే నేను ఇప్పుడు మందులు తీసుకురావడం జరిగింది. లేకపోతే ఇంకా 4-5 రోజుల దాకా కూడా కొట్టకూడదు అనుకున్నాండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఎంత పెట్టుబడి పెద్ద మందులు కొట్టినా కూడా మనకి ఖర్చు పెరగటమే కానీ మిర్చికి రేటు ఉంటుందో ఉండదో కూడా మనం అయితే చెప్పలేము. ఇవాళ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర చూసుకున్నట్లయితే 14,000 ఉందండి. మరి అది జెండా ప్రైజే 14,000. వాళ్ళు కొనేసరికి 13,000, 12,000, 11,000 అలా కొనటం జరుగుతుంది. ఈ మిర్చి రేటు ఇంకా పెరిగిద్దో తగ్గిద్దో కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చి తోటలు బాగున్నాయి చాలా మట్టుకి. అలాగే ఏసీల్లో కూడా పోయిన సంవత్సరం మిర్చి అలాగనే ఉందండి. అందుకోసమనే మిర్చి రేటు ఉంటుందో ఉండదో కూడా మనకి తెలియదు. అందుకోసమనే చెప్పేసి మనము ఇలా పెద్ద మందులు, ప్రతి మందు చూసుకుంటే ఏ మందైనా 2,000 దానికన్నా ఎక్కువ రేట్లోనే ఉండటం జరిగింది. తక్కువ రేటు అనే మందే లేదండి. ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళు మందు మాత్రం తయారు చేసినా కూడా అది 2,000 అంటున్నారు. ఏ మందైనా సరే కొత్త మందు వస్తే అది 2,000. దాని రిజల్ట్ ఎలా ఉన్నా ఉండకపోని అది మాత్రానికి 2,000 అయితేనే రైతులు కూడా కొట్టే పరిస్థితి, లేకపోతే కొట్టరు, ఆ వీడియోలు కూడా చూడరు. అందుకోసమనే నేను తక్కువ రేట్లోనే ఈ పూతలో నల్లికి తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మన తోట ఏ విధంగా ఉన్నదని కూడా చూద్దాం. చూడండి, మనం స్ప్రే చేసి ఇప్పటికే ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు. మన వీడియోలో కూడా మీరు చూసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పెట్టలా. అది పెట్టిన కానీ కొమ్మకుళ్ళుకే పెట్టిన, మళ్ళీ ఏ మందు అప్పుడు స్ప్రే చేయాల. ఆ కొమ్మకుళ్ళుకి కూడా స్ప్రే చేసి 8 రోజులు అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి రోగాలు తక్కువ అండి. అలాగే నేనైతే కొమ్మకుళ్ళుడికే ఎక్కువ స్ప్రే చేసిన కానండి, ముడతకి అలాంటికి అయితే స్ప్రే అయితే పెద్దగా చేయలేదు. చూడండి, ఇప్పటికి 10 రోజులైనా కూడా ఆకు నీట్గానే ఉంది, పూత కూడా విపరీతంగా ఉంది. అలాగే కాయలు కూడా ఇప్పుడే పడుతున్నాయండి. చూడండి, అదే కొమ్మకుళ్ళుడు ఇట్లా లేకపోయినట్టయితే నా తోట ఇంకో లెవెల్లో ఉండేదండి. దాదాపు 10 క్వింటాల్ కాపు పైనే వేస్ట్ అయిపోయింది నా మిర్చి తోటలో. అయితే ఆ కొమ్మకుళ్ళుడికి చివరికి ఆ మందు స్ప్రే చేశాక జీవాగ్రా వాళ్ళది అప్పటికే కంట్రోల్ అవ్వటం జరిగింది. అదొకటి, వాతావరణ క్లైమేట్ కూడా కొద్దిగా మంచు కురవటం, మబ్బులు చేయటం వల్ల మంచు కురవట్లా కాబట్టి అందువల్ల రెండింటి వల్ల సెట్ అయిపోయింది. చూడండి, తోట అయితే మనకైతే నీట్గా ఉండటం జరిగింది. పూతలలో కూడా ఇటువైపు అయితే పెద్దగా నల్లి అయితే లేదు. మీకు నల్లి ఉన్న ఏరియాలో కూడా మనం అయితే చూపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు తెచ్చిన మందులు కూడా చాలా ఎకరానికి వచ్చేసరికి 1,100 రూపాయలే పడుతుంది. తక్కువ రేట్లో రిజల్ట్ బాగున్న మందులండి. ఎందుకంటే మేము పోయిన సంవత్సరం నల్లి టైంలో నల్లి బాగా ఎర్రబడ్డప్పుడు కూడా నేను ఆ మందులు స్ప్రే చేయడం జరిగింది. నాతో పాటు చాలా మంది రైతులు కూడా స్ప్రే చేసి రిజల్ట్ బాగుందని చెప్పడం. మళ్ళీ మనం ఫస్ట్ సారే తక్కువ రేట్లోనే మందు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ మందులు అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే మీకు మా తోటలో ఆ చెట్టుకున్న పూతలో ఉన్న నల్లి కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూద్దాం.
మీకు చూపిస్తాను. ఈ పూతలో చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంక ఇది చేను మొత్తం అయితే స్ప్రెడ్ కాలే ఇంకా, ఎందుకంటే మనం పక్కన చేలో అయితే ఉండటం జరిగింది. ఈ పూతలో చూడండి ఉన్నాయి. ప్రతి పూతలో అయితే ఉండటం జరిగింది. ఈ ఓన్లీ ఈ చెట్ల కింద. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు వచ్చేసి. మొదటి మందు చూసుకున్నట్లయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది యాష్కా అనే మందు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే థయోమిథాక్సమ్ 30% ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడు. ఇది మిరపలో వచ్చే నల్లి మీద, అలాగే తెల్లదోమ మీద, తామర పురుగు మీద, పైముడత మీద, అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద ఇది పనిచేయడం జరుగుతుంది. మనకి తక్కువ కాస్ట్లో ఉన్న బెస్ట్ మందు అండి ఇది. ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే 50 ml. ఈ 50 ml ధర మనకి దాదాపుగా 600 రూపాయల దాకా పడుతుంది. అలాగే మరొక మందు మనం చూసుకున్నట్లయితే జీవాగ్రా వాళ్ళది తీసుకురావడం జరిగింది. ఆ మందు పేరు వచ్చేసి హైలైట్. దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే వైఫిత్రిన్ 10% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది కూడా తక్కువ రేట్లో ఉన్న నల్లికి పనిచేసే బెస్ట్ మంది. ఇది దోమ మీద కూడా పనిచేయడం జరుగుతుంది. ఇది మిరపలో వచ్చే తెల్లదోమ, అలాగే ఎర్రనల్లి, పైముడత మీద, వాటి యొక్క లార్వా దశ, గుడ్డి దశ మీద కూడా ఇది పనిచేయటం జరుగుతుంది. ఇది గుడ్లని చంపేయటంలో నల్లి యొక్క ముఖ్య పాత్రని ఇది పోషించడం జరుగుతుంది. అందుకోసమని చెప్పేసి ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే 1/2 లీటరు. ఈ 1/2 లీటర్ ధర మనకి మార్కెట్లో దాదాపుగా 500 రూపాయల దాకా పట్టడం జరుగుతుంది. ఈ రెండింటి కాంబినేషన్లో మేము నల్లి, పూతలో నల్లి ఉన్నప్పుడు, బ్లాక్ త్రిప్స్ ఉన్నప్పుడు స్ప్రే చేయడం జరిగిందండి. రిజల్ట్ సూపర్గా ఉండటం కూడా జరిగింది. దాదాపు మా ఏరియాలో అయితే చాలామంది రైతులు ఈ కాంబినేషన్లో వాడటం జరిగింది. రిజల్ట్ కూడా బాగుందని చెప్పడం. మనం పోయినసారి కొట్టినాం, అలాగే మళ్ళీ ఈ సంవత్సరం నల్లి ఇప్పుడే అటాక్ అయింది కాబట్టి ఇది తీసుకురావడం జరిగింది. ఇది మన చివరిలో మారుతున్నట్లయితే కూడా ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి మీరు వాడి చూడండి, మీకు పక్కా 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ నల్లి టైంలో ఈ కాంబినేషన్ని స్ప్రే చేయడం జరిగింది. దాదాపు చాలామంది రైతులు కూడా ఈ కాంబినేషన్ని స్ప్రే చేయడం జరిగింది. తక్కువ రేట్లో బెస్ట్ కాంబినేషన్ అండి ఇది. ఈ మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపుగా కాస్ట్ వచ్చేసి 1100 రూపాయలే. మీకు అందుబాటులో ఉంటే ఈ కాంబినేషన్ని, ఇవే మందులు కాకుండా వీటిలో ఉన్న టెక్నికల్లో ఉన్న మందులను అయితే కాంబినేషన్లో వాడుకోండి. వాడిన తర్వాత మీరే రిజల్ట్ మళ్ళీ వచ్చి కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నా. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి.